సహాయం చేయండి నాయన. వినుచూ ఉండగా నాయన హృదయాలు తెరవండి, అంతరంగాలు తెరవండి. దేవుని శక్తి, దేవుని ప్రభావం ప్రతి బిడ్డను నింపును గాక. నీ వాక్యం ద్వారా ప్రతి బిడ్డ ఆదరించబడును గాక. ఆదరణ లేని వారికి ఆదరణ కలుగును గాక. విడుదల లేని వారికి విడుదల కలుగును గాక. నెమ్మది లేని వారికి నెమ్మది కలుగును గాక. సకల దురాత్మ శక్తులు, దైవ శక్తులన్నీ కూడా యేసు నామములో కూల్చివేయబడును గాక. పరిశుద్ధాత్మ సన్నిధి, అగ్ని అభిషేకము ఈ దినమే ప్రభువా ప్రతి బిడ్డ జీవితాన్ని నూతన పరచును గాక. సమస్త మహిమ ఘనత నీకే చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో స్తుతించి ప్రార్థించి ఘనపరిచి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఓకే పిల్లారా, ఈ దినం కూడా దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాల్ని నేను మీ మధ్యలో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. సో దేవుని యొక్క వాక్యము చాలా అద్భుతమైనటువంటి రీతిలో మనతో మాట్లాడటానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఓకే, మత్తయి సువార్తలో నుండి ఒక వాక్యాన్ని నేను ఇవన్నీ తీసి పెట్టాను, అది కొంచెం అటు ఇటు వెళ్ళిపోయింది. సరే, ఏదేమైనప్పటికీ ఓకే ఓకే మాథ్యూ చాప్టర్ 22, మత్తయి సువార్త 22వ అధ్యాయము 42 వచనం చదువుకుందాం. మాథ్యూ చాప్టర్ 22 వర్స్ 42. క్రీస్తును గూర్చి మీకేమి తోచుచున్నది? ఆయన ఎవని కుమారుడని అడిగెను. వారు ఆయన దేవుని కుమారుడని చెప్పిరి. అందుకు ఆయన, అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు కుడిపార్శ్వమున కూర్చుండమని నా ప్రభువుతో చెప్పెను అని దావీదు ఆయనను ప్రభువు అని ఆత్మ వలన ఎలా చెప్పుచు ఉన్నాడు. ఓకే, ఇక్కడ యేసు ప్రభు యొక్క ప్రశ్న, ఆ ప్రశ్నకు జవాబు వాళ్ళకి దొరకట్లేదు. యేసు ప్రభుని గురించి అడిగినప్పుడు నీవు క్రీస్తువి అని అన్నాడు పేతురు గారు. దాన్నే చాలా దినాలు నేను మీతో అంతకుముందు వీక్ అంతా కూడా పంచుకోవటం జరిగింది. అదేంటంటే, నీవు పేతురువి, బండ మీద, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, పాతాళం యొక్క ద్వారాలు దాని ఎదుట నిలవజాలవు అని చెప్పాడు యేసు ప్రభు. సో పిల్లారా, దేవుని యొక్క సంఘము యేసు క్రీస్తుని గురించి పేతురు చెప్పిన మాట ఏంటంటే, నీవు క్రీస్తువి అని చెప్పాడు. అంటే దేవుని కుమారుడు. ఇక్కడ కూడా బైబిల్ గ్రంథంలో మరి మనం చదువుకున్నటువంటి మత్తయి సువార్తలో యేసు ప్రభు అడిగిన ప్రశ్నకు జవాబు అనేటువంటిది ఇంకా దొరకలేదు. క్రీస్తు అని మాత్రం దొరికింది. 42 వచనం మళ్ళా చదువుకుందాం. క్రీస్తును గురించి మీకేమి తోచుచున్నది? ఆయన ఎవని కుమారుడని అడిగాను. వారు ఆయన దావీదు కుమారుడని చెప్పిరి. అక్కడేమో పేతురు ఏమన్నాడంటే, నువ్వు దేవుని కుమారుడు అని చెప్పాడు. నువ్వు దేవుని కుమారుడు అని చెప్పాడు. దేవుని కుమారుడు అని చెప్పిన వాళ్ళు ఇక్కడేం చెబుతా ఉన్నారు? దావీదు కుమారుడు అని చెబుతా ఉన్నారు. నీవు క్రీస్తువి అని కూడా చెప్పాడు. నీవు క్రీస్తువి, నీవు దేవుని కుమారుడివి. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? పరలోకమందునటువంటి నా తండ్రి నీకు దీన్ని బయలుపరిచాడు కాబట్టి మనుషులు ఎవ్వరు కూడా నీకు బయలుపరచలేదు అని చెప్పాడు. సో ఇక్కడేమంటున్నారు, శిష్యులు ఏమంటున్నారు? క్రీస్తు ఎవరి కుమారుడు అంటే దావీదు కుమారుడు. ఓకే, దావీదు కుమారుడే వాస్తవం చెప్పాలంటే. తరాల ప్రకారంగాను, లేకపోతే వంశావళి ప్రకారంగాను, లేఖనాల ప్రకారంగాను, పాత నిబంధనలు ప్రవచించిన లేఖనాల ప్రకారంగా యేసు క్రీస్తు దావీదు కుమారుడే. దావీదు వంశంలో వచ్చాడు. దావీదు ఊర్లో పుట్టాడు, బేత్లెహేములో. దావీదు వంశంలో యోసేపు మరియమ్మలు దావీదు యొక్క వంశంలో నుండి వచ్చిన వాళ్ళిద్దరు కూడా. ఒకళ్ళేమో నతానియేలు వంశంలో, ఒకళ్ళేమో సొలొమోను నుండి. ఓకే, బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తా ఉందంటే పిల్లారా, నేను ఇక్కడ ప్రభు అనే మాట మీద మాట్లాడబోతా ఉన్నాను. నేను ఆదివారం రోజు కూడా మాట్లాడాను రాజు గురించి, నాయకుడు గురించి, లేకపోతే మరి మన దేశ నాయకుల గురించి కూడా, అధికారుల గురించి, సంఘ నాయకుల గురించి, మరి కుటుంబ నాయకుల గురించి, ఇలాగ నాయకత్వాన్ని గురించి మాట్లాడుకుంటూ వచ్చాను పిల్లారా. సరైన నాయకుడు, నిజమైన నాయకుడు ఎవరయ్యా ఈ భూమి మీద మనకంటే? యేసుక్రీస్తు ప్రభువే. ఆయన చక్కటి అద్భుతమైనటువంటి నాయకుడు, మనకి పరిశుద్ధాత్ముడు, మన బోధకుడు, మన నడిపించువాడు, సర్వసత్యములోనికి నడిపిస్తాడు. అయితే సర్వసత్యం ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభువే. సత్యం యేసుక్రీస్తు ప్రభువే, సర్వసత్యము యేసుక్రీస్తు ప్రభువే.
సో యేసు క్రీస్తు దగ్గర నడిపిస్తాడు పరిశుద్ధాత్ముడు మనల్ని. ఆయన నాలోనివి తీసుకొని మీకు బోధిస్తాడు, నన్ను మహిమపరుస్తాడు అని చెప్పాడు యేసు ప్రభు వారు. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం దగ్గర మీరు చదివితే అద్భుతమైనటువంటి విషయాలు. సో కాబట్టి ఇక్కడ ప్రభు అంటే పరిపాలకుడు. రాజులు నా దినాల్లో ప్రభు కూడా అనేవాళ్ళు. నేను రాజుల గురించి చాలా విషయాలు మీతో పంచుకోవడం జరిగింది. ఇదేను కూడా కొన్ని విషయాలు పంచుకొని ఆ తర్వాత నేను యేసు ప్రభుని గురించి ఎక్కువగా మాట్లాడతా. ఇదేనా ప్రైజ్ ది లార్డ్. రాజుల గురించి నేను దినం మాట్లాడాను నిన్న ఆదివారం చర్చిలో. సామెతల గ్రంథం 29వ అధ్యాయము 14 వచనం, ప్రోవెర్బ్స్ చాప్టర్ 29 వర్స్ 14. ఏ రాజు దరిద్రులకు సత్యముగా న్యాయము తీర్చునో ఆ రాజు సింహాసనము నిత్యముగా స్థిరపరచబడును. దరిద్రులకు న్యాయము తీర్చేటువంటి రాజు యొక్క సింహాసనం నిత్యము స్థిరముగా స్థాపించబడుతుంది, స్థిరముగా ఉంటది అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది పిల్లారా. సత్యముగా న్యాయం తీర్చాలంట, మామూలుగా కాదు. ఇఫ్ ఎ కింగ్ ఫెయిత్ఫుల్లీ జడ్జెస్ ద పోర్, హిస్ థ్రోన్ విల్ బి ఎస్టాబ్లిష్డ్ ఫర్ ఎవర్. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రం అనుసరించి వాడు ధన్యుడు. ఓకే, దేవోక్తి అనే మాట కూడా నేను చెప్పుకుంటా వచ్చాను. దేవుని యొక్క దర్శనం, దేవుని ద్వారా వచ్చిన దర్శనం, దేవుని వాక్యం ద్వారా వచ్చిన దర్శనం, దేవుని మాట ద్వారా వచ్చిన దర్శనం. ఏది చూడమంటున్నాడు అదే చూడటం, ఏది చెబుతున్నాడు దాన్నే చూడటం, చూసిన దాన్నే చేయటం, దేవుని దగ్గరను చూసి దాన్నే చెయ్యాలి. కానీ ఇప్పుడున్నటువంటి రాజులు, నాయకులు, అధికారులు అలా చేయరు కదా. వాళ్ళు చూసి వాళ్ళకి నచ్చిన, వాళ్ళకి ఇష్టమని చేస్తారు. అలా చేయటం వల్ల దేశానికి నష్టము, వాళ్ళకి నష్టమే, ప్రజలకి నష్టమే, అన్ని విషయాల్లో కూడా నష్టం జరుగుతుంది. అందుకే మంచి నాయకుడిని ఎన్నుకోవాలని మనం చెప్పుకున్నాం. నాయకుడి యొక్క బాధ్యతల గురించి, రాజు యొక్క బాధ్యతల గురించి, అధికారి యొక్క బాధ్యతల గురించి ప్రధాని గారి దగ్గర నుండి, ప్రెసిడెంట్ గారి దగ్గర నుండి, ప్రధాని గారు, ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్, ఇంకా అలా చెప్పుకుంటూ పోతే మనం కార్పొరేటర్స్, ఇలాగ అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుండి, కలెక్టరేట్ దగ్గర నుండి, కలెక్టర్ గారి దగ్గర నుండి, డీజీపీ గారి దగ్గర నుండి ఉన్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, లా కావచ్చు, కోర్టులు కావచ్చు, న్యాయాలు, చట్టాలు, ఇవన్నీ కూడా పిల్లారా, న్యాయస్థానాలు అన్ని కూడా, అన్ని ఆఫీసులు, అన్ని సమస్తమైనటువంటి ఆఫీసులు ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా ఒక నాయకుడిని కలిగి ఉండాలి, ఒక రాజును కలిగి ఉండాలి. ఆయనే యేసు క్రీస్తు, ఆయన పేరే ప్రభువు అని కూడా మనం చెప్పుకుంటున్నాం. అదన్నా రాజులను ప్రభు అని కూడా అన్నారు. సో యేసు క్రీస్తు ప్రభువు. దావీదు ఎందుకు నా ప్రభువు నా ప్రభువుతో చెప్పినాను అంటాడు అని యేసు ప్రభు వారి యొక్క ప్రశ్న. దాని జవాబు కూడా యేసు ప్రభువే. యేసు క్రీస్తే ప్రభు అయి ఉన్నాడని నేను అనేక వాక్యాలు చెబుతాను. ఈ వాక్యాలు చెప్పి ఇవి చదివించి ముందు ప్రసంగి గ్రంథం 5:6. ఏ దేశంలో రాజు భూమి విషయమై శ్రద్ధ పుచ్చుకొనునో ఆ దేశమునకు సర్వ విషయముల యందు మేలు కలుగును. రాజు శ్రద్ధ పుచ్చుకుంటే దేశాన్ని గురించి, ఏ దేశంలో రాజు భూమి విషయమై శ్రద్ధ పుచ్చుకుంటాడు, దేశాన్ని గురించి, దేశంలో భూమిని గురించి శ్రద్ధ పుచ్చుకుంటాడు, ఆ దేశానికి సర్వ విషయముల యందు మేలు కలిగిద్దంట. సామెతలు 16:12. రాజులు దుష్టక్రియలు చేయుట హేయమైనది, నీతి వలన సింహాసనము స్థిరపరచబడును. రాజు దుష్టక్రియలు చేయొద్దు, నీతిమంతుడిగా ఉండాలి, పరిశుద్ధుడిగా ఉండాలి, పవిత్రమైన హృదయాన్ని కలిగి ఉండాలి, మనుషుల పట్ల మంచి స్వభావాన్ని కలిగి ఉండాలి, భూమి పట్ల మంచి హృదయాన్ని కలిగి ఉండాలి, అలాగనే తన వ్యక్తిగతంగా కూడా మంచివాడిగా ఉండాలి అని దేవుని వాక్యం మనం సెలవిస్తా ఉంది పిల్లారా. చాలా విషయాలు మనం చదువుకున్నాం, కొన్ని మాత్రం నేను చదివిస్తా ఉంటున్నాను. సామెతలు 20:15. బంగారును విస్తారమైన ముత్యములను కలవు, తెలివిని ఉచ్చరించు పెదవులు అమూల్యమైన సొత్తు అని చెబుతూ 28వ వచనం చెబుతా ఉంది. కృపా సత్యములు రాజుని కాపాడును, కృప వలన అతడు తన సింహాసనమును స్థిరపరుచుకొనును. దేవుని కృప పొందుకోవాలి నాయకులు, దేవుని దయ పొందుకోవాలి, దేవుని కరుణతో నింపబడాలి పిల్లారా. అప్పుడే తన యొక్క సింహాసనము స్థిరపరచబడుతుంది, అతని యొక్క పాలన అనేది చక్కగా జరిగిద్ది, అతని యొక్క అధికారం నిలబడి ఉంటది. ఎన్నో సంవత్సరాల అధికారాలు చేస్తారు కూడా. ఇప్పుడు రాబోయే దినాల్లో ఏ అధికారం వస్తుందో మనకు తెలియదు, దేవునికి తెలుసు. ఇంకో నెల ఆగాలి మనం. సో ఏ అధికారం వచ్చినా దేవుని పరిపాలన మాత్రమే ఉంటుందని నేను
స్పష్టంగా నేను చాలా గొప్ప విషయాలు బైబిల్ గ్రంథంలో నుండి మీకు నిన్నటిదిన చెప్పడం జరిగింది. లేకపోతే ఆ రాజుల్ని కూడా భూమి మీద దేవుడు ఉంచడు, అధికారులు కానీ నాయకులు కానీ. లేదా వాళ్ళకి మేత పెడతాడు, గడ్డి కరిపిస్తాడు. నెబుకద్నెజరు రాజుని గడ్డి తినిపించాడు, సింహాసనాన్ని కూల్చేస్తాడు. ఎస్, మనుషుల భూమి మీద కూడా లేకుండా చేసేస్తాడు. ఎన్ని మార్లు గద్దించినా విననోళ్ళని వాడు హఠాత్తుగా మరణమవుతాడు. తొలగించేసేస్తాడు సింహాసనంలో నుండి, అధికారంలో నుండి. ఎంతసేపు అండి, ఎంతసేపు? ముఖ్యమంత్రులు మారటం ఎంతసేపు అండి? మంత్రులు మారటం ఎంతసేపు? ప్రధాని మారటం ఎంతసేపు? రాష్ట్రపతి మారటం ఎంతసేపు? రాజ్యం యొక్క తీరు తెన్ను మారటం ఎంతసేపు? సామెతలు 25:5. రాజు ఎదుటి దుష్టులను తొలగించిన అతని సింహాసనం నీతి వలన స్థిరపరచబడుతుంది. దుష్టులు ఉండొద్దు, దుర్మార్గులు ఉండొద్దు. చాలా మంది అధికారులకి, నాయకులకి, పక్కనున్న వాళ్ళు ఇచ్చే సలహాలను బట్టి వారు సరైన పరిపాలన ఇవ్వలేరు ప్రజలకి. వారి హృదయంలో మంచి స్వభావం కలిగి ఉండప్పటికీ. అందుకే దుష్టుల్ని దూరం చేసుకోవాలి, దుష్టుల్ని తొలగించేసుకోవాలి, దగ్గరికి రానియొద్దు. సామెతలు 29:4. న్యాయమును అనుసరించడం వలన రాజు దేశమునకు క్షేమము కలుగు చేయును, లంచము పుచ్చుకొని వాడు దేశమును పాడు చేయును. న్యాయంగా ఉండాలి రాజు. న్యాయంగా జరిగిస్తే రాజు దేశానికి క్షేమం కలుగు చేస్తాడు, మేలు చేస్తాడు, మంచి చేస్తాడు, ప్రజలకు మేలు జరిగింది పిల్లారా. అందుకే మనము రాజు మంచిగా ఉండాలని చెప్పుకుంటా ఉన్నాం మనం. దేవునికి స్తోత్ర. ఓకే, ఇప్పుడు మనం మత్తయి సువార్త 22వ అధ్యాయంలో 42వ వచనం చెప్పినట్లుగా యేసు ప్రభువారు చెప్పినట్లుగా ఇప్పుడు 44వ వచనం మనం చదువుదాం. 43 కూడా చదువుదాం. 43, 44. మాథ్యూ చాప్టర్ 22:43. అందుకు ఆయన, అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు కుడి పార్శ్వమున కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని దావీదు ఆయనను గూర్చి ప్రభువు అని ఆత్మ వలన ఎలా చెబుతూ ఉన్నాడు. దావీదు 1000 సంవత్సరాల క్రితము దావీదు చెప్పాడు, యేసు ప్రభు భూమి మీదకి రాకముందు. అంటే ఇప్పటికి దాదాపుగా 3000 సంవత్సరాలు దాటిపోయింది. 3000 సంవత్సరాల క్రితం పలకబడిన మాటలు ఇవి. యేసు ప్రభు 1000 సంవత్సరాల తర్వాత వచ్చిన యేసు ప్రభు దాన్ని, ఆ లేఖనాన్ని, ఆ మాటను ఎత్తి చూపిస్తా ఉంటారు. అది కీర్తన 110లో ఉంటది. 110:1. ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము అని చెప్పి 110వ కీర్తనలో 1వ వచనంలో మన ఈ వాక్యాన్ని చదువుతా ఉన్నాం పిల్లరా. మార్కు సువార్త 12:35 కూడా. మార్క్ చాప్టర్ 12:35. We gone through Psalms 110, 110:1. Now Mark chapter 12:35. మార్క్ సువార్త 12:35. ఒకప్పుడు యేసు దేవాలయంలో బోధించుచుండగా క్రీస్తు దావీదు కుమారుడని శాస్త్రులు చెప్పుచున్నారు. నేను ఈ శత్రువులను నీకు పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండమని నా ప్రభువుతో చెప్పాను అని దావీదే పరిశుద్ధాత్మ వలన చెప్పాను అని అంట. పరిశుద్ధాత్మ వలన చెప్పాడు దావీదు ఆయనను ప్రభు అని చెప్పుచున్నాడే. ఆయన ఎలాగూ అతనికి కుమారుడగునని అడిగాను. సామాన్యులు ఆయన మాటలు సంతోషముతో వినుచు ఉండిరి అనుంది. అపోస్తలుల కార్యం 10:36. యాక్ట్స్ చాప్టర్ 10:36. యేసు క్రీస్తు అందరికీ ప్రభు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీలకు పంపిన వర్తమానము మీరు ఎరుగుదురు. యేసు క్రీస్తు అందరికీ ప్రభు అంటున్నాడు పేతురు గారి. యేసు క్రీస్తే ప్రభు అని అంటున్నాడు. హల్లెలూయా. అపోస్తలుడు పౌలు గారు కూడా అనేక సార్లు చెప్పాడు పిల్లారా. అయితే ఇక్కడ పేతురు గారు అంటున్నారు యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. As for the word that he sent to Israel, preaching good news of peace through Jesus Christ. He is Lord of all. He is Lord of all. బైబిల్ గ్రంథంలో నుండి లూకా సువార్త 22:67. నీవు క్రీస్తు అయితే మాతో చెప్పుమనిరి. అందుకైనా నేను మీతో చెప్పిన ఎడల మీరు నమ్మరు. అదియుగాక నేను మిమ్మల్ని అడిగిన ఎడల మీరు నాకు ఉత్తరము చెప్పరు. ఇది మొదలుకొని మనిషి కుమారుడు మహత్యము గల దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడగునని వారితో చెప్పెను. అందుకు వారందరూ అట్లయితే నీవు దేవుని కుమారుడువా అని అడుగగా ఆయన మీరన్నట్లు నేను
నేనే ఆయనను అని వారితో చెప్పాను. నేనే ఆయనను అని చెప్పాడు. అందుకు వారు మనకి సాక్షులతో పని ఏమి, మనము అతని నోటి మాట వింటిమి కదా అని చెప్పిరి. చూసారా, యేసు ప్రభు అన్నాడు నేనే క్రీస్తుని. క్రీస్తు అంటే ప్రభువు కూడా. క్రీస్తు అంటే దేవుని కుమారుడు. అది మాత్రమే కాదు, క్రీస్తు అంటే దేవుని ఇంటిలో నుండి వచ్చినటువంటి దేవుని కుమారుడైన ప్రభువు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దానియేలు గ్రంథం 7:11 డానియల్ చాప్టర్ 7:13. రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘారుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. సకల రాష్ట్రములను, సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడు వారందరూ, సకల జనములు, సకల రాష్ట్రాలు, ఆయా భాషలు మాట్లాడు వారందరూ ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకి ఇవ్వబడును. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదెన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడునూ లయము కాదు. మనుషులు శాశ్వతంగా సింహాసనం స్థిరపరచుకోలేకపోయారు. ఎందుకో తెలుసా? వారిలో పాపం ఉంది, దుష్టత్వం ఉంది, చెడు ఉంది, క్రూరత్వం ఉంది, కఠినత్వం ఉంది, నీచత్వం ఉంది, దొంగతనము, దోపిడి, హత్యలు, మానభంగాలు, ఇలా చెప్పుకుంటా పోతే మోసాలు, దగాలు, అబద్ధాలు, భేదాలు, మత కలహాలు, కుల భేదాలు, నానా రకాల ప్రాంతీయ భేదాలు కూడానండి. సో ఈ రాజ్యము భూ సంబంధమైన రాజ్యం ఒక లిమిట్ గా ఉంటది. కానీ దేవుని రాజ్యం అయితే, యేసు ప్రభు రాజ్యం అయితే, యేసు ప్రభు ఒక రాజ్యం ఉంది. యేసు ప్రభు రాజ్యాన్ని గురించి నేను మీకు చాలా సార్లు చెప్పుకుంటా వచ్చాను. ఈ రోజు కూడా నేను చదివిస్తాను. కొలస్సే పత్రిక 1వ అధ్యాయము 12 నుండి మీరు చదువుకుంటూ వెళ్తే యేసు ప్రభు ప్రభుత్వాన్ని గురించి, రాజ్యాన్ని గురించి ఉంది. యేసు ప్రభు రాజ్యం లయము కానిది, స్థిరమైంది, ఇంకా ఏమన్నా శాశ్వతమైనది, అది అన్నిటికీ తొలగిపోదు అని వాక్యంలో మనం చదువుతా ఉన్నాం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15 రెవల్యూషన్ చాప్టర్ 11:15. 7వ దూత బోర ఊదినప్పుడు పరలోకములు గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును ఆయన యుగయుగముల వరకు ఏలును అనెను. క్రీస్తుకు ఒక రాజ్యం ఉంది, పరలోక రాజ్యం, తండ్రి రాజ్యం. పిల్లరా, ఈ లోక సంబంధమైన అధికారులు ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు, ఎక్కువ అంటే 30 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ హేలుబడి చేయలేరు కదా. తర్వాత అయినా ఇక చనిపోతారు, లేకపోతే దిగిపోతారు. కానీ దేవుని రాజ్యము, యేసుక్రీస్తు రాజ్యము నిత్యమైనది. ఆయనే మన నాయకుడు, ఆయనే మన ప్రభువు, ఆయనే మన రాజు, ఆయనే మన యొక్క పోషకుడు, సర్వాధికారి. ఆయన సర్వజనులు, ప్రభుత్వాలు, లోకములో ఉన్నవన్నీ కూడా, భూమి మీద ఉన్నవన్నీ కూడా యేసయ్యకు చెందినటువంటివి. దేవునికి స్తోత్రం. అంతటా దేవుని ఎదుట సింహాసనాసీనుడగు ఆ 24 పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారము చేసి వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండు దేవుడైన ప్రభువా, సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచూ ఉన్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము అని ఉందండి ఇక్కడ. మహాబలము కలిగిన వాడు, మహాశక్తి కలిగిన వాడు, మహాప్రభావం కలిగిన వాడు యేసయ్య. మహా గొప్ప కనికరం కలిగిన వాడు, జాలి, దయ, కరుణ, కటాక్షం కలిగిన వాడు. ఈ మనుషుల కంటే, ఈ అధికారుల కంటే, ఈ నాయకుల కంటే, ఈ నాయకులు కొద్ది సంవత్సరాలే ఉంటారు భూమి మీద. తర్వాత ఇంకొక నాయకుడు వస్తాడు, అతను చేసినంతకాలం చేస్తాడు, మళ్ళా అతను చనిపోతాడు, ఇంకో నాయకుడు వస్తాడేమో. కానీ శాశ్వతమైన అధికారము, శాశ్వతమైనటువంటి నాయకత్వము యేసు క్రీస్తు ద్వారా మనకు కలుగుతా ఉందని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది పిల్లలు. జకర్యాలో కూడా ఒక మాట ఉంది. జకర్యా 14:9 యెహోవా సర్వలోకమునకు రాజై ఉన్నాడు. సర్వలోకానికి, అన్ని లోకాలకి. సర్వలోకం అంటే 250 దేశాలు ఉండని, 30 దేశాలు ఉండని. ఇంటర్నెట్ లో కొడితే కొంతమంది 50 అంటున్నారు, కొంతమంది 30 అంటున్నారు. నేను కూడా చూశాను. నాకు అప్పుడు, నేను చూసినప్పుడు 4 సంవత్సరాల క్రితం 235 దేశాల పైన వచ్చినాయి.
ఒకతని ఈ మధ్య కాలంలో 250 దేశాలు ఉన్నాయి అంటున్నాడు. సరే, ఎన్ని దేశాలు ఉన్నాయి, ఎన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఈ మధ్యలో ఒక అతను ఏది లోకాన్ని చుట్టేసేటువంటి ఒక యాత్రికుడు చెబుతా ఉన్నాడు, తవాళ్ళు ఊరికి వెళ్తున్నా, దేశం వెళ్తున్నాను, దాంట్లో 8,000 మంది ఉంటారు, అది మొత్తం మునిగిపోతా ఉంది అని అంటున్నాడు. తవాల్ దేశం, తవల చేసుకొని తవాల్ దేశం. ఓకే, సర్వలోకానికి యెహోవా సర్వలోకమునకు రాజై ఉండును. ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు, ఆయనకు పేరు ఒక్కటే అనియు తెలియబడును. ఆయనకు పేరు ఒక్కటే, ఆయన ఒక్కడే, ఆయనకు పేరు ఒక్కటే అని తెలియచేయబడును. అండ్ the Lord will be king over all the earth. On that day the Lord will be one and his name one. Praise the Lord. నిర్గమాకాండం 15వ అధ్యాయము 18వ వచనంలో, నిర్గమాకాండం 15:18, ఎక్సోడస్ చాప్టర్ 15:18, నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయమందు వారిని నిలవబెట్టుదువు. నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయం, దేవుడు ఆలయాలను కూడా ఆయన చేసుకుంటాడు పిల్లారా. ఆమేన్. ఆయనే రాజ్యాన్ని పరిపాలన చేస్తాడు. ఈ రాజులు, ఈ యొక్క నాయకులు, వీళ్ళందరూ కూడా చూడండి, కొంతమంది బ్రతి ప్లీజ్ 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 ఓటేయండి, నన్ను గెలిపించండి అని అడుక్కుంటున్నారు. నాయకులు దిగజారిపోతున్నారు. కొంతమంది అయితే అడుక్కుంటున్నారండి, ఏడుస్తున్నారు. కొంతమంది అయితే నాకు సీటీ లేదని ఏడుస్తున్నారు. ఈ మధ్యలో ఒక మతపరమైనటువంటి వ్యక్తి, బాగా గొప్పగా మాట్లాడిన వ్యక్తి ఏడుస్తున్నాడు, లేకపోతే బాధతో వ్యక్తపరుస్తూ చెబుతా ఉన్నాడు నాకు సీటీ లేదని. మతాన్ని అడ్డం పెట్టుకుంటున్నారు, కులాన్ని అడ్డం పెట్టుకుంటున్నారు, ప్రాంతీయతను అడ్డం పెట్టుకుంటున్నారు, ఓట్లు అడుక్కోవటానికి, గెలవటానికి, మంత్రులుగా గెలవటానికి. మంత్రులుగాని కాదులేండి, ఎంపీగా, ఎమ్మెల్యేగా మెయిన్గా. తర్వాత మంత్రి అంటే వాళ్ళు ఇచ్చేస్తారు కదా, వాగ్దానం చేసుకుంటారు కదా, ఇస్తామని మంచి పదవి. వచ్చే నెల తెలిసింది. ప్రైజ్ ది లార్డ్. దేవుడే స్థాపిస్తున్నాడు. ప్రకటన గ్రంథం 19:6, రెవల్యూషన్ చాప్టర్ 19:6. అప్పుడు గొప్ప జనసమూహ శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒకడు శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వము కాదండి, స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచు ఉన్నాడు అని చెబుతా ఉన్నాడండి. హల్లెలూయా అంటూ, ఫర్ ద లార్డ్ అవర్ గాడ్ ద ఆల్మైటీ రెయిన్స్. రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీద తొడ మీద వ్రాయబడి ఉంది. తొడలు కాదండి, తొడ మీద రాయబడి ఉంది. ప్రైజ్ ది లార్డ్. కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్. ప్రైజ్ ది లార్డ్. కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్. On his robe and on his thigh he has a name written. He has a name written. That is King of Kings and Lord of Lords. అప్పుడు మనుష్య కుమారుని చూచిన ఆకాశమందు, మత్తయి సువార్త 24:30, మాథ్యూ చాప్టర్ 24:30. అప్పుడు మనుష్య కుమారుని చూచిన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందరు. యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడే చెప్పాడు ఇది. ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత ఆయన పరలోకానికి వెళ్ళి తండ్రి ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడుతున్న మాటలు ప్రకటన గ్రంథంలో 19వ అధ్యాయము, మన 19వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసాం. దేవుని స్తోత్రం. ఇప్పుడు మత్తయి సువార్త 24వ అధ్యాయం 30వ వచనంలో చెప్పిన మాటలు ఇవి. ఇప్పుడు ఇంకో వాక్యం చదువుదాం. మత్తయి సువార్త 28:18, మాథ్యూ చాప్టర్ 28:18. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది అని అంటా ఉన్నాడు. సర్వాధికారి ఆయనకు భూమి మీద సర్వాధికారం ఉంది, పరలోకములో సర్వాధికారం ఉంది. దేవునికి స్తోత్రం. ఈ మంత్రుల మీద, ఎంపీల మీద, ఎమ్మెల్యేస్ మీద, ప్రధానమంత్రి గారి మీద, రాష్ట్రపతి గారి మీద, అందరి మీద అధికారి మన దేవుడు, మన యేసయ్య. ఆయన ప్రభువై ఉన్నాడు. ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచుట ద్వారా ప్రభు అయ్యాడు. దేవునికి స్తోత్రం. 1 పేతురు 3వ అధ్యాయం, 1 Peter chapter 3:22, 1 పేతురు 3వ అధ్యాయం 22 వచ్చింది. ఆయన పరలోకమునకు వెళ్ళి
దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందిన వాడై దేవుని కుడి పార్శ్వమందు ఆసీనుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని కుడి పార్శ్వమందు ఆసీనుడై ఉన్నాడండి యేసుక్రీస్తు వారు. దూతల మీద అధికారం ఉంది, శక్తుల మీద అధికారం ఉంది. ఇంకేముంది? పరలోకమునకు వెళ్ళి దూతల మీద, అధికారుల మీద, శక్తుల మీద అధికారం పొందాడు. దూతలు, అధికారులు, శక్తులు, అన్ని శక్తులు, ఆల్ ద పవర్స్. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12 వచ్చిన దగ్గర నుండి చెప్పినట్లుగా, లేకపోతే 10 వచ్చిన దగ్గర నుండి కూడా, ఆన్ ఆల్ ద పవర్స్, అన్ని శక్తుల మీద అధికారం కలిగిన వాడు యేసు ప్రభు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 12 వచ్చిన మీకు చదివించాను, నేను మళ్ళా చదువుతాను. చాలా అద్భుతమైన మాటలు ఇవి. కొలస్సియన్స్ చాప్టర్ 1:12. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలువారగుటకు మల్లను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెనని దేవుని బ్రతిములాడుకొనుచు ఉన్నాను. హల్లెలూయా. తేజోవాసులైనటువంటి వారి యొక్క స్వాస్థ్యములో మనం పాలువారం అవటానికి దేవుడు మనల్ని యేసుక్రీస్తు ద్వారా అంత గొప్ప కృపను మనకిచ్చి, అంత యోగ్యతను మనకిచ్చి, ఆయన మనలను వారితో పాలి భాగస్తులుగా చేసుకున్నాడు. ఇంకేముంది? ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. దేవుని కుమారుని యొక్క, క్రీస్తు కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసుకున్నాడు. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుతా ఉంది. విమోచన, పాపక్షమాపణ, దీని గురించి నేను చక్కగా వివరించాను. మరి నేడు దిన వాక్యంలో నేను జస్ట్ ఇదిను చదువుతా ఉన్నాను. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. హి ఈజ్ ద ఇమేజ్ ఆఫ్ ద ఇన్విజిబుల్ గాడ్, ద ఫస్ట్ బోర్న్ ఆఫ్ ఆల్ క్రియేషన్. ఏలయనగా ఆకాశమందు ఉన్నవి, భూమి యందు ఉన్నవి, దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను. ఈ యొక్క ఆకాశంలో ఉన్నవి భూమి మీద ఉన్నాయి. ఆకాశంలో ఏవైతే ఉన్నాయో అవి, భూమి మీద ఏవైతే ఉన్నాయో అవి దృశ్యమైనవి, అదృశ్యమైనవి. అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారులైనను. సింహాసనాలైన, ప్రభుత్వాలైన, ప్రధానులైన, అధికారులైన సర్వమును ఆయన యందు సృజించబడెను. సర్వమును ఆయన ద్వారా, ఆయనను బట్టి సృజించబడెను. For by him all things were created in heaven and on earth, visible and invisible, whether thrones or dominions or rulers or authorities, all things were created through him and for him. Praise the Lord. నీవు, నేను, ఈ అధికారులు, ఈ భూమి మీద ఉంటాడు సర్వం, ఈ భారతదేశంలో సర్వము కూడా యేసు క్రీస్తు ద్వారా సృజించబడిన స్పష్టంగా చెబుతా ఉందండి. అవి సింహాసనాలైన, ప్రభుత్వాలైన, అధికారులైన, అధికారాలైన, ఏవైనా కానీ సర్వం కూడా, ప్రధానులు అందరూ కూడా, ఎవ్రీ వన్ వాజ్ క్రియేటెడ్ బై గాడ్ ఆల్మైటీ జీసస్ క్రైస్ట్, ద లార్డ్ జీసస్ క్రైస్ట్, ద కింగ్ ఆఫ్ కింగ్స్, లార్డ్ ఆఫ్ లార్డ్స్. ఆయన సర్వాధికారి అండి. ప్రభుత్వాలు చేస్తున్న అధికారులు ఎవరైనా కానీ అందరూ ఆయన చేతిలోనే ఉన్నారు. రాష్ట్రపతి గారి దగ్గర నుండి ప్రతి దేశానికి, ఎవ్రీ కంట్రీ, సర్వభూమికి అధికారి ఆయన. ప్రైజ్ ది లార్డ్. 17 వచ్చిన చదువుతాం. కొలస్సీ పత్రిక 1:17. కొలస్సియన్స్ చాప్టర్ 1:17. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. అండ్ హీ ఈజ్ బిఫోర్ ఆల్ థింగ్స్, అండ్ ఇన్ హిమ్ ఆల్ థింగ్స్ హోల్డ్ టుగెదర్. 18 వచ్చింది. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతుల్లో నుండి లేచుటలో ఆది సంభూతుడు ఆయను. అండ్ హీ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద బాడీ, ద చర్చ్. He is the beginning, the firstborn from the dead, that in everything he might be preeminent. 19 వచనం. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసించవలెననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి సర్వ సంపూర్ణత ఆయన యందు నివసించాలి. ఫర్ ఇన్ హిమ్ ఆల్ ద ఫుల్నెస్ ఆఫ్ గాడ్ వాజ్ ప్లీజ్డ్
టు డ్వెల్. ప్రైజ్ ద లార్డ్. 20వ వచనం. ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటిని అన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలెనని తండ్రి అభిష్టమైన. భూలోకమందున్నాయి కానీ పరలోకములో ఉన్నాయి కానీ అన్నిటిని